తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కలలాగానే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500 మందికి ఇళ్లను మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించింది. కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయి దసరా పండుగ సందర్భంగా గృహప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం తక్కువ ధరలకు ఇసుక సరఫరా చేస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈ ఇంటి నిర్మాణ పనులకు అనుసంధానం చేసింది. ఇటీవల ఈ పథకానికి సంబంధించి నారాయణపేట జిల్లాలో ఒక ప్రత్యేక సంఘటన జరిగింది. ఇటుకలు వాడకుండా కేవలం 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ వినూత్న నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన మద్దూరు మండలం మోమిన్పూర్లో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇక్కడ 3 ఇళ్లను కొత్త టెక్నాలజీతో నిర్మించాలని నిర్ణయించారు. మొదట ఫౌండేషన్ వేసి తర్వాత స్టీల్, సిమెంట్, కంకర వాడి గోడలను నిర్మించారు. కాంక్రీట్ మిక్సర్, ఆర్ఎంసీ సౌకర్యాలు ఉంటే ఇల్లు 20 రోజుల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గ్రామస్తులు ఈ వేగవంతమైన నిర్మాణంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల ఇళ్లను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. సొంత ఇల్లు స్థలం లేని వారికి ముందుగా ఫ్లాట్ కేటాయించి ఆపై ఇల్లు నిర్మించుకోవడానికి ఈ సాయం ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా ₹1,00,000 అంటే మొత్తం 6 లక్షలు అందిస్తారు. ఇంటి నిర్మాణం వివిధ దశల్లో ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.